హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనకు జీడీఎస్ పోస్ట్ మ్యాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే షెడ్యూల్డ్ 2 ప్రకారం మళ్ళీ అప్లై చేసుకోవడానికి అనేది మళ్ళీ అవకాశం అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మళ్ళీ అప్లై చేసుకోవడానికి డేట్ అవన్నీ క్లియర్గా చూసుకున్నట్లయితే అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే షెడ్యూల్డ్ 2కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 16/2024 అంటే సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి సెప్టెంబర్ 20వ తారీఖు వరకు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశాన్ని మెన్షన్ చేశారు. అయితే 4 రోజులు మాత్రమే తక్కువ కాల వ్యవధిలోనే మన అప్లికేషన్ అనేది మెన్షన్ చేసుకోవాలి. అదేవిధంగా 21 నుంచి 23 తారీఖు వరకు మాత్రమే మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పోస్టుల వివరాల గురించి చూసుకున్నట్లయితే బీపీఎం మరియు ఏబీపీఎం సంబంధించినటువంటి పోస్టులుగా ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకు ఎడిట్ ఆప్షన్ అవన్నీ క్లియర్గా మనకి 4 రోజుల్లో ఉంది కాబట్టి మనకి ఎడిట్ ఆప్షన్ అనేది కూడా మనం క్లియర్గా తొందరగానే అప్లికేషన్ చేసుకొని మనం క్లియర్గా అనేది చూసుకోవాలి. ఇప్పుడు జాబ్కి సంబంధించినటువంటి క్లియర్గా డీటెయిల్స్ హౌ టు అప్లై ఏ విధంగా మళ్ళీ సేమ్ వెబ్ పోర్టల్ మన india.com సంబంధించినటువంటి పోస్ట్ మ్యాన్కి సంబంధించినటువంటి .com చూసుకున్నట్లయితే అందులోనే మనకు మళ్ళీ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడ శాలరీస్ చూసుకున్నట్లయితే 12,000 నుంచి 29,000 వరకు బీపీఎంకు శాలరీగా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏబీపీఎంకు 10,000 నుంచి 24,000 వరకు మనకు శాలరీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ మినిమం ఉండాలి. 40 ఇయర్స్ వరకు మనకు మించకూడదు. అంటే ఏజ్ రిలాక్షన్తో పాటు మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్కు నో రిలాక్సేషన్, పీడబ్ల్యూకి 10 ఇయర్స్, ఓబీఎస్కి 13 ఇయర్స్, ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్కి మనకి 15 ఇయర్స్గా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్పెషల్ గ్రాడ్యుయేషన్ అంటే ఓన్లీ ఎగ్జామ్ ఉండదు కాబట్టి మన 10th క్లాస్ బేసిక్ మీదనే మనకు మెరిట్ లిస్ట్ ద్వారా మనకు ఎస్ఎస్సి క్యాండిడేట్కు ఓన్లీ మార్క్ లిస్ట్, షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత మనకు మార్క్స్ ప్రకారం మనకు లిస్ట్ ఇస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే నాలెడ్జ్కి సంబంధించినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా సైకిల్కి సంబంధించినటువంటి అంటే సర్కిల్ అక్కడ ఉన్నటువంటి క్లియర్గా లాంగ్వేజెస్ అవన్నీ కూడా క్లియర్గా తెలిసి ఉండాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఎవరైనా కూడా మనకి ఇంతకుముందుకు మిస్ అయిన క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి తొందరగా అప్లికేషన్ చేసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా మళ్ళీ పోస్టింగ్ అనేది తీసుకోవడానికి అనేది అవకాశం ఉందని క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ క్లియర్గా అనేది చూసుకోవచ్చు. స్పెషల్ విండో రిజిస్ట్రేషన్ అప్లయింగ్ నోటిఫైడ్ పోస్ట్ మణిపూర్ సంబంధించినటువంటి రిసిప్ట్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి సర్కిల్ ఇక్కడ చూడండి. మనకు 30వ తారీఖు ఆగస్టులో స్టార్ట్ అయ్యి 3వ తారీఖు మనకి క్లోజ్ అవుతుందని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది మణిపూర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎందుకంటే అక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది కొంచెం సర్వర్ బిజీగా ఉండడం వల్ల మనకి కాకపోతే ఆల్ ఓవర్ ఇండియన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మనకు చూసుకోవాల్సింది ఏంటంటే మనకు మణిపూర్కి సంబంధించింది అనేది కాకుండా మనకు ఆల్ ఓవర్ ఇండియా ప్రకారం మనకి అప్లికేషన్ అనేది ఉంటుంది కాబట్టి మనకు అక్కడ అనేది క్లియర్గా చూసుకొని ఒకవేళ అప్లై చేయాలనుకుంటే క్లియర్గా అనేది మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కమింగ్ సూన్ ఆఫ్ సెకండ్ లిస్ట్ కూడా మనకి ఇచ్చే అవకాశం అనేది తొందరగానే కనిపిస్తుంది. వాటి కోసం కూడా మనం వేచి చూడాల్సిన విషయం అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.